నమస్తే అండి. చిన్నాన్నగారు ఊరు నుంచి ధాన్యం తీసుకొచ్చారు. ఈ ధాన్యాన్ని తాత మనవడు కలిసి రూమ్లో స్టోరేజ్ చేశారు. చేసిన తర్వాత 2 బత్తాలు మిల్లుకి పంపించి అది ధాన్యం ఆడించుకుని వచ్చిన తర్వాత ఈ బియ్యాన్ని మళ్ళీ అలాగ పురుగు పట్టకుండా స్టోరేజ్ చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను. నేను 2 స్పూన్లు మిరియాలు తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇప్పుడు బియ్యం పాడైపోతున్నాయి అన్నా, గోధుమ పిండి పాడైపోతున్నాయి, ఏ అయినా సరే సోడిపిండి అయినా ఏదైనా పాడైపోతుంది అంటే ఎందుకు పాడైపోద్ది? మనం చేసుకునే విధానంలో ఉంటుందండి ఏదైనానే. ఈ మధ్యన పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కొనేసేసి చింతపండు, బెల్లాలు అన్నీ ఫ్రిడ్జ్లోకి తోసి పాడేస్తున్నారండి శుభ్రంగానే. ఫ్రిడ్జ్లో పులోమని స్టోర్ చేసుకుని ఎందుకంటారు మనకి. సరే, ఇది నలిపిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము. మిరియాల గుండ అయిపోయింది కదా. గుండ అయిన తర్వాత ఇప్పుడు 3 స్పూన్లు పసుపు తీసుకుని దీన్ని కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుందామండి. క్లాత్ తీసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. క్లాత్ తీసుకుని నేను చెప్పిన విధంగా కట్ చేసుకుంటే ఇలా ఇంత ముక్కలు ఉండాలన్నమాట. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక ముక్క తీసుకోవడం, కొంచెం 1/2 స్పూన్ వేసుకోవడం, ఇలా 4 పక్కల ఫోల్డ్ చేసుకోవడం. ఫోల్డ్ చేసుకుని ఇలా ముడేసుకోవాలన్నమాట. మూడు నెలలు 4 నెలలు నిల్వ ఉండాలి కదా, అందుకని మళ్ళీ 1/2 స్పూన్ తీసుకోవడం, మళ్ళీ 4 పక్కల ఇలా ఫోల్డ్ చేసుకోవడం, ఇలా కట్టుకోవాలన్నమాట. ఇలా కట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆడించి ఇంటికి తీసుకొచ్చారండి బియ్యం. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఈ పసుపు మిరియాలు తిని ఈ 4 పక్కల 4 వేసుకోవాలి. 4 మూల 4 వేసుకుని ఇప్పుడు పైన రైస్ వేయాలి. రైస్ మూడు తెచ్చి ప్రసాద్ మనకి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే 3 నెలలు పెట్టినా 4 నెలలు పట్టినా ఇది పై పొట్టు తీసిన రైస్ అన్నమాట అండి. పై పొట్టే తీయించాం. ఆ మూటలు కదలకుండా వేస్తున్నాడు పైన, తర్వాత మూటలు తెస్తాడు అన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మేము ఒకసారి 60 కేజీలు ఆడించేసాం కదా. దానివల్ల బియ్యం ఒక 2 నెలలైనా 3 నెలలైనా పాడవ్వన్నమాట అండి. ఇప్పుడు సగం వేసాడు కదా, తర్వాత మళ్ళీ మనం ఒక 2 మూటలు వేసి అదే మన మిరియాలు అవి కట్టిందనమాట. మళ్ళీ పైన బియ్యం వేసాడు. మొత్తం వేసాయి.
పైన మళ్ళీ ఒక 2 ఆ బియ్యం తీసుకురా. సగం వేసిన తర్వాత వచ్చి మళ్ళీ ఇంకొక 2 మూటలు వేసుకోవాలి. చిన్న చిన్న మూటల కింద కట్టుకున్నాం కదా మిరియాల పసుపుని 2 మూటలు. ఇలా చేయడం వల్ల ఏంటంటే అసలు ఆ బియ్యం పాడవ్వండి, అసలు పురుగు పట్టదు, పెంకు పురుగు పట్టదు. ఇంకా లాస్ట్లో మనం అలా ఫుల్గా వేసుకున్న తర్వాత వేసేసి మూత పెట్టేసుకుంటే ఇది నేను తీయనండి, ఎందుకంటే ఇంకో మూట ఉంది అది వాడతాను ఫస్ట్. అది వాడిన తర్వాత అప్పుడు ఇది ఓపెన్ చేస్తాను అనమాట. నాకు 3 నెలలు 4 నెలల వరకు అసలు ఏ పురుగు పట్టదు. మళ్ళీ ఇది ఓపెన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇంటికి ధాన్యం వచ్చిన తర్వాత మొదటగానే పరవాన్నం వండుకుంటామండి ఆ బియ్యంతో. తర్వాతే రైస్ వండుకుంటాం అనమాట. నేను పరవాన్నానికి సిద్ధం చేస్తాను. మసాలా బియ్యం నానబెట్టుకుని పరమాన్నం వండుతున్నాను అన్నమాట. పాలు పొంగేటప్పుడు రైస్ వేయాలి. రైస్ వేస్తున్నాను. మనం రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకుని అలా ఉడకనివ్వాలి. పచ్చి బియ్యంతో పరమాన్నం వండితే ఉంటుందండి, సూపర్ ఉంటుంది అన్నమాట. ఈ బియ్యం ఉన్నన్నాళ్ళు కూడా అదే పచ్చి బియ్యం ఆరకుండా ఉన్నన్నాళ్ళు కూడా నేను పరమాన్నం వండుతాను. పాలు పొంగేటప్పుడు బియ్యం లలిక్కలు వేసుకున్నాం కదా. ఇప్పుడు అన్నం ఉడికింది, బెల్లం వేస్తున్నాను. సరిపోద్ది. మర్చిపోయినండి చిటికెడు ఉప్పు వేయాలి, వేయకపోతే రుచి ఉండదు. బియ్యం ఆడించిన వెంటనే మొదటగా ఇలా పరమాన్నం వండుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకుని దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం రైస్ వాడుకోవాలన్నమాట. రైస్ తీసుకుని ఇప్పుడు అన్నం వండుకోవడం అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. మొదటగా ఆడించిన బియ్యం నేను ఎప్పుడు అలాగే చేస్తాను ప్రతి సంవత్సరం. ఉంటానండి, బాయ్ అండి. పరమాన్నం రెడీ అయిపోయిందండి, చూడండి ఎంత బాగుందో. చేత్తో పట్టు చూద్దాం. చూడండి జిగుమానం చూసారా, పచ్చి బియ్యం వల్ల ఎలా జిగుమానం ఉందో. మనం అదే ఇంట్లో ఉన్న రైస్ వండుకుంటే జిగుమానం ఉండదు. భలే ఉంది, టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. మీరు ఒకసారి పచ్చి బియ్యంతో వండుకొని ట్రై చేయండి, చాలా బాగుంది.